Listen. So up to now, in the conditional statements, at a time we are executing how many conditions? Only one. We can execute one. If switch is also execute only one condition, if is also execute only one condition. If the given condition or any one condition is true, it will automatically exit. ఆ కండిషన్ చెక్ చేసి ఏం చేస్తుంది? ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 35 మార్క్స్ అనుకున్నాం. ఆ 35 కండిషన్ చెక్ చేసి ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిట్ అయిపోతుంది. బట్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ వన్ కండిషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు మనం జనరల్ కండిషనల్ స్టేట్మెంట్ లో ఒక కండిషన్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి ట్రూ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఎగ్జిట్ అయిపోతుంది. But I want to execute the same condition multiple times or again and again. That statements we call it as looping or iterational statements. Looping or iterational statements. Generally, what is the meaning of loop? It is like circle. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది స్టార్టింగ్ అండి. ఇలా రొటేట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇలా ఒక్కసారి తిరగటాన్ని ఏమంటారంటే ఎటరేషన్ అంటారు. ఏమంటారు? ఎటరేషన్ అంటారు. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఏం చేయాలి? ఇది సెకండ్ టైం మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడి వరకు వస్తుంది? ఎటరేషన్ 2. ఇప్పుడు వన్ టైం ఇటరేట్ అయింది, సెకండ్ టైం ఇటరేట్ కావాలంటే ఏం చేయాలి? దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. అంటే నెక్స్ట్ సెకండ్ టైంకి ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేస్తే మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ రొటేట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే ఇలా రొటేట్ కావటాన్ని వన్ టైం కండిషన్ ఎగ్జిక్యూషన్ అంటారు. అదేనండి. ఇలా సార్ ఇది లూప్, హౌ మెనీ టైమ్స్ ద లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్? హౌ మెనీ టైమ్స్ ద లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్? ద గివెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్. అప్ టు ద గివెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్. గుర్తుపెట్టుకోండి, లూప్ ఎప్పుడు స్టాప్ అవుతుంది? మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే స్టాప్ అవుతుంది. సార్ అసలు ఫాల్స్ కాకపోతే ఏమవుతుంది? రొటేట్ అవుతూనే ఉంటది. ఎన్ని టైమ్స్? ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇన్ఫినిటీ టైమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లూప్ 10 దగ్గర ఫాల్స్ అయింది అనుకోండి, అంటే ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 9 టైమ్స్ రిపీట్ అవుతాయి. 10 దగ్గర ఫాల్స్ అయ్యి ఫాల్స్ అయిన దగ్గర ఏమవుతుందండి? ఎగ్జిట్ అయిపోతుంది. అదే 100 ఇస్తే 99 టైమ్స్ రిపీట్ అయ్యి 100 దగ్గర ఎగ్జిట్ అవుతుంది. 1000 ఇచ్చినా 10,000 ఇచ్చినా వాళ్ళే ఎంత ఇచ్చినా కూడా ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఏమవుతుంది? రిపీట్ అవుతుంది ఉంటుంది. మనం లూపింగ్ స్టేట్మెంట్స్ నే ఎటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. ఎటరేషన్ ప్లస్ ఇంక్రిమెంటల్. ఎటరేషన్ అంటే తిరగటం. మరి వన్స్ యాక్చువల్గా మన కండిషన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ అవుతుంది. మళ్ళీ ఇది కంటిన్యూ కావాలంటే దాన్ని ఏం చేయాలి? మనం ఇంక్రిమెంట్ చేయాలి. ఏం చేయాలి? ఇంక్రిమెంట్ చేయాలి. ఓకేనా? సో ఈ కండిషన్స్ మనం ఏమైనా కాల్ చేస్తామంటే లూపింగ్ ఆర్ ఇటరేషనల్ స్టేట్మెంట్స్ అంటారు. లూపింగ్ ఆర్ ఇటరేషనల్ స్టేట్మెంట్స్. అర్థమైందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లూప్? ద సేమ్ కండిషన్ ఎగ్జిక్యూట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్ టు ద గివెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్. మనకి ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఆ కండిషన్ అనేది ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. అదే నార్మల్ కండిషన్ లో అయితే ఏమవుతుంది? వన్స్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ స్టాప్స్ ద ఎగ్జిక్యూషన్. ఇక్కడ మనం లూప్ రిపీట్ కావాలన్నా కూడా మనకి ఏం కావాలి? కండిషన్ సేమ్. ఇక్కడ మనం కండిషన్ రాసినాము, ఈ కండిషన్ లో ఏం రాసినాం? బ్లాక్ ఆఫ్ కోడ్ రాసినాం. కండిషన్ లో బ్లాక్ ఆఫ్ కోడ్ రాసినాం. ఫస్ట్ టైం ద కండిషన్ ఈజ్ ట్రూ, it will execute the block of code. Again it will check the same condition. Second time true, again it will execute the block of code. Third time true, it will execute the block of code. Fourth time true, it will execute the block of code. Fifth time false, it will stop the execution and exit. Stop అయిపోయి ఏమవుతుంది అంటే ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 4 టైమ్స్. అంటే కండిషన్ ఎన్ని టైమ్స్ ట్రూ అయింది? 4 టైమ్స్ ట్రూ అయింది. ఫాల్స్ అయినప్పుడు ఎగ్జిట్.
Okay. So in the looping and iterational statements, we have mainly four statements. The first one is for loop. The second one is while loop. And the third one is online students unnara do while loop. And the fourth one is nested for loop. And we have mainly four types of loops: for loop, while loop, do while loop, nested for loop. While loop, do while loop, nested for loop. How we have in conditional two types, like if and switch. Conditional లో మనకి రెండు ఉన్నాయి, రెండు కండిషనలే, but we have difference. At the same time, these four are looping statements, but we have some differences. Let's go with the first of all. The first one is for loop. The first one is for loop. The for loop we call it as same. It is an iterative and incremental model. ఇది కూడా iterative and incremental model ఉంటుంది. Up to the given condition is false, it will stop the execution. If the given condition is true, how many times it will execute the same one. Okay. The syntax for loop is here. For is an keyword. For is an keyword. Initial value semicolon condition semicolon increment. You can increment it, you can decrement it. Here we call it as body of loop. This is the syntax. For is keyword. This is the initial condition lo initial value, condition, increment or decrement. ఇనీషియల్ వాల్యూ ఎందుకు, మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలంటే మనకి స్టార్టింగ్ పొజిషన్ ఉండాలి కదా. ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? స్టార్టింగ్ పొజిషన్ ఇనీషియల్ వాల్యూ. ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, బేస్డ్ అపాన్ కండిషన్. మరి ఎలా? నెక్స్ట్ వన్ టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ స్టాప్ అయిపోద్ది. మళ్ళీ స్టార్ట్ చేయాలంటే దట్ ఈస్ ద ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. Once this one is true, it will go enter into the body. It will execute the body, and again it will go to the condition. For example, I want to print 1 to 10 digits. I want to print 1 to 10 digits. Normally, how we print 1 to 10 digits? ఎలా ప్రింట్ చేస్తామండి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 1 ఇస్తాం, 2 ఇస్తాం, 3 ఇస్తాం, 4 ఇస్తాం. ఓకేనా? వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ let's go with the end program. Let's create a package looping. So you also create an packages like this one. Ela package create chesukondi separate conditional code looping sort. So the first one is for loop. First one is for loop. So why it shows an error? ఎందుకు ఎర్రర్ చూపిస్తుందండి? ఎర్రర్ కనిపిస్తుందా పైన? ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది? ఎవరు చెప్పట్లా, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్న కూడా అడిగా స్విచ్ అప్పుడు కూడా. ఫర్ ఈజ్ అని కీవర్డ్, స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ కాదు. మీరు స్మాల్ లెటర్ చూపిస్తే వార్నింగ్ కదా, ఎర్రర్ రాదుగా, వార్నింగ్ వస్తుంది అంతే కదా. బట్ ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఫర్ అనేది కీవర్డ్. స్విచ్ కానీ, ఇఫ్ కానీ, ఫర్ కానీ, వైల్ కానీ, ఇవన్నీ మీరు 57, 53 కీవర్డ్స్ చదివితే వస్తుంది. కీవర్డ్స్ లిస్ట్ ఉంది కదా మన దగ్గర, ఆ లిస్ట్ చదివితే ఆ లిస్ట్ లో ఇది ఉందా లేదా తెలుసుకోవాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు అనమాట వాడు. when I write the class name is for, why it is shows an error. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ ఇది
ద క్లాస్ నేమ్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ అని పెడతారు. మీరందరూ దాంట్లోకి పోతారు. మన క్యాపిటల్ లెటర్స్ ప్లేస్ లో స్మాల్ లెటర్ రాస్తే ఏం చూపించాలి మనకి? వార్నింగ్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్చువల్గా మన చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద ప్యాకేజ్ నేమ్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏం చూపిస్తుంది? వార్నింగ్ ఎర్రర్ ఇది. దిస్ ప్యాకేజ్ నేమ్ is described by convention. Package name usually start with lower case letter. మీరు క్యాపిటల్ లెటర్ ప్లేస్ లో స్మాల్ లెటర్స్ రాస్తే ఏం చూపించాలి మీకు? వార్నింగ్, ఎర్రర్ కాదు. నెక్స్ట్ టైం అడిగినప్పుడు అందరు చెప్పాలి. సో ఫర్ లూప్. So listen. For example, I want to print 1 to 10 digits. నేను 1 to 10 digits ప్రింట్ చేయాలనుకుంటాను వితౌట్ లూప్స్. వెరీ వెరీ ఈజీ. ఇట్ ఈజీ. ఎంత? అంతే కదా? త్రీ, 4, 5, 6, 7, 8, 10, 9. It will print 1 to 10 minutes. Okay, without any conditions. How many statements we are written here? 10. For example, I want an 100 numbers. I want an 1000 numbers. I want an 1 lakh numbers. Is it possible to write 1 lakh statements? 1 lakh numbers కోసం మనం 1 lakh statements రాయలేస్తాం మనం. It will waste of the memory. It will waste of the time. It will compiler. It will treat it as a burden. So with the help of loop, you can perform this thing single statements. Perform this thing in a single statement. For example, which loop we are using? For loop. What is the syntax? Initial value, condition, increment or decrement. ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 దగ్గర నుంచి. 1 అనేది ఏ డేటా టైపు? ఏ డేటా టైపు? ఇంటీజర్ కదా. 1 అనేది ఏ డేటా టైప్ అండి? 1ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి కదా. నార్మల్లీ ఐఎమ్ స్టోరింగ్ I is equals to 1. ఐలో ఎంత ఉంది ఇప్పుడు? 1. ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలి నాకు? 10 వరకు. నేను కండిషన్ రాస్తున్నా చూడండి. Is it right or wrong? Less than or equals to 10. 10 కన్నా లెస్ వాల్యూ. నాకు ప్రతిసారి ఫస్ట్ 1 తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? 2 దగ్గర నుంచి 3 దగ్గర నుంచి 4. సో అలా చేయాలంటే నేను ఏం చేయాలని చెప్పా? ఇంక్రిమెంట్. ఓకేనా? ఇనిషియల్ వాల్యూ 1, కండిషన్, ఇంక్రిమెంట్. I want to print an which value? Because the actual value I am stored into the which variable? I variable. నేను వాల్యూస్ ఎందులో స్టోర్ చేసుకుంటానండి? I అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ let's execute this one. How it prints, how it executes, we will check it. ఎంత ప్రింట్ చేసిందండి? 1 to 10. Instead of
Instead of how many statements? 10 statements. We are written how many? 2. ఇక్కడ 10 statements కి మనం ఎన్ని రాసినాం? 2 రాసినాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 100 కావాలంటే మళ్ళీ మీరు 100 యాడ్ చేయాలి కదా. సో I will print 100 numbers with the same 2 statements. Sir, I want in 1000. How many we have? 1000. Sir, 10,000. Sir, 1 lakh. Right? But if you print 1 lakh numbers by using normal statements, we are unable to write. That is the main advantage of loop. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనే స్టేట్మెంట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయిందండి? 1 lakh టైం ఎగ్జిక్యూట్ అయింది. ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది? 1 lakh టైం ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఈ కండిషన్ ఎన్నిసార్లు ట్రూ అయింది? 1 lakh టైం. లూప్ అంటే ఏమంటున్నా? ద సేమ్ కండిషన్ ఇట్ విల్ రిపీట్ ఆర్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ until it will false, until the given condition is false. మనకి ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అది రిపీట్ అవుతూనే ఉండదు. దాన్నే మనం ఏమని కాల్ చేస్తాం? లూప్ అంటారు. అర్థమైందండి? లూప్. సార్, హౌ ఇట్ ఎగ్జిక్యూట్? హౌ ఇట్ ఎగ్జిక్యూట్స్? How it executes? First, it will take the initial value. What is an initial value? 1. 1. What is my condition? I less than or equals to 10. I లో ఎంత ఉందండి వాల్యూ? I లో ఎంత ఉంది ఇనిషియల్ వాల్యూ? 1 is less than or equals to 10. This is the condition. If we have a condition, how many results we have? 2. True. It is true or false? True or false? 1 less than or equals to 10. ఒకటి 10 కన్నా చిన్నది. True or false? True. If it is true, it will enter into the block of code. ఇంక్రిమెంట్ చేయదు. ఎక్కడికి వస్తుంది? బ్లాక్ ఆఫ్ కోడ్ కి వస్తుంది. బ్లాక్ ఆఫ్ కోడ్ లో మనం ఏమి ఇచ్చినామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ప్రింట్స్ విచ్ వన్? ఐ లో ఎంత ఉంది ఇప్పుడు? సో ఇట్ విల్ ప్రింట్ ఇట్ హియర్ 1. ఇది ప్రింట్ చేసిన తర్వాత అగైన్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద ఇట్ విల్ కేమ్ టు ద ఇంక్రిమెంట్. ఇప్పుడు ఐలో మనకి వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. 1 అని ప్లస్ ప్లస్ అంటే ఏం చెప్పినా మనం ఇంతకుముందు ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ చెప్పినా కదా. ఇంక్రిమెంట్ మీన్స్ ఎట్ ఏ టైం ఇంక్రీజ్ 1 వాల్యూ. ఇప్పుడు ఐలో 1 ఉంది. 1 అని ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇంక్రిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ విల్ యాడ్ 1 వాల్యూ. ఇప్పుడు చెప్పండి, ఐలో ఎంత ఉంది? 2 ఉంది. ఐలో ఎంత ఉంది? మరి ఆల్రెడీ ఇంతకుముందు 1 ఉంది కదా సార్. మరి ఇప్పుడు 2 ఎలా స్టోర్ చేస్తుంది? అవును, ఇది ఐ అనేది నార్మల్ వేరియబుల్ కదా. ఆల్రెడీ ఐలో ఎంత ఉంది? 1 ఉంది. ఇప్పుడు మనం ఎంత స్టోర్ చేయాలనుకుంటున్నాం? 2ని. 2 ఏం చేస్తుంది? 1ని రీప్లేస్ చేస్తుంది. 2 ఏం చేస్తుంది? 1ని. సో ఎప్పుడైతే ఇది ట్రూ అయిందో ఇట్ విల్ ప్రింట్ 1ని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ చేసిన తర్వాత ఏం చేస్తుంది? అండి I is equals to 2. ఇంక్రిమెంట్ అయింది కదా. అగైన్ ఇట్ విల్ చెక్ ద ట్రూ ఆర్ ఫాల్స్ అని. ఇట్ విల్ ప్రింట్. మళ్ళీ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఇంక్రిమెంట్ చేస్తుంది. ఎంత అవుతుంది? 3 less than or equals to true. True or false? మళ్ళీ ఏం చేస్తుంది? ప్రింట్ 3. అగైన్ 4 5 6 7 8 9 10 దగ్గర చూద్దాం. I is equals to 10. 10 is less than or equals to 10. True or false? True or false? True or false కదా. ఎందుకు? we have an equal also. less than or equal కదా. సో ట్రూ అయింది కాబట్టి అగైన్ ఏం చేస్తుంది?
print 10. ఇంతటితో అయిపోలేదండి. ఇట్ విల్ చెక్ ద కండిషన్ అగైన్. 10 ప్రింట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ చేస్తే ఐలో ఎంత అవుతుంది? 11. Yes. Now it will check the condition. 11 is less than or equals to 10. True or false? False. Normally చాలా మంది అనుకునేది ఏంటంటే ఇక్కడ 10 ప్రింట్ చేసిన తర్వాతే స్టాప్ చేస్తుంది అనుకుంటారు. ఇక్కడ 10 అనేది ట్రూనా ఫాల్సా? ట్రూ. మరి ట్రూ అయినప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది? ఫాల్స్ కావాలి. ఫాల్స్ కావాలంటే ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఫాల్స్ అయినప్పుడు ప్రింట్ చేస్తుందా? ఏం చేస్తుంది? ఫాల్స్ అయినప్పుడు ఏం చేస్తుందండి? ఎగ్జిట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫర్ లూప్. ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తుంది సార్ అంటే దిస్ ఈస్ ద ఎగ్జిక్యూషన్. ఇలా మీరు 10 వాల్యూస్ ఇచ్చినా 100 వాల్యూస్ ఇచ్చినా 1000 వాల్యూస్ ఇచ్చినా కూడా ఏం చేస్తుంది? రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. Which loop it is here? For loop. Here we are printing 1 to 10 digits. 1 to 9 వరకు అయితే డిజిట్స్ అనాలండి. 1 to 10 numbers. Understood? Any doubt? Sir, I want to print an. It is possible to print 10 to 1. Is it possible? 1 to 10, okay. It will print the 1 to 10. But I want an 10 to 1. Is it possible, sir? Ante yes, sir. So, manaki ఎలా అయితే వాల్యూస్ ప్రింట్ అవ్వాలో అకార్డింగ్ టు దట్ యూ కెన్ చేంజ్ ద కండిషన్, ఇనిషియల్ వాల్యూ, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. మనకి ఎలా అయితే వాల్యూస్ ప్రింట్ అవ్వాలో దానిలాగా మనం ఏం చేయాలి? ఇనిషియల్ వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు, కండిషన్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి. సో రైట్ నౌ ఐ వాంట్ an 10 to 1 numbers. Ten to 1 numbers for initial value. So what is my initial value? ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి నాకు? 10. So I is equals to 10. ఎక్కడ ఎండ్ అవ్వాలండి? 1 దగ్గర. మరి దాని కండిషన్ రాయాలి కదా. 10 వాల్యూ ఇంటి కాబట్టి ఇంటి. I is చెప్పండి greater than or equals to 1. So here increment or decrement? Here one thing is అది కరెక్టా కాదని మనం ఎగ్జిక్యూట్ చేస్తే తెలిసిద్ది. మీరు ఇది కరెక్ట్ ఇలానే ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు ఈ కండిషన్ రాశారు, అకార్డింగ్ టు ఈ కండిషన్ మనకి సేమ్ అవుట్పుట్ వస్తున్నా లేదా చెక్ చేసుకుంటే తెలిసిద్ది. రాలేదనుకోండి we will change it. చెక్ చేద్దాం. Print either. When you run this one, yes, it will print the 10 to 1. For example, when I giving the I is less than or equals to 1 ఇచ్చాను. When you run this one, it will print anything. It is my output. కదా. So according to that you can change the condition or increment or decrement. మీకు ఇక్కడ రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చేంత వరకు మీరు వీటిని చేంజ్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ I is greater than or equals to, it will print any value 10. But my output is 10 to 1 numbers. Is it my output? No. According to that, change the condition. Condition, increment, decrement change చేసుకోవచ్చు. For example, increment. When you run this one,
ఏమవుతుంది? లూప్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది? మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు ఫాల్స్ అవ్వట్లేదు ఇక్కడ? ఎందుకు ఫాల్స్ అవ్వట్లేదు? లెట్స్ చెక్ దట్. లెట్స్ చెక్ ఇట్. ఎందుకు అవ్వట్లేదు అనేది చెక్ చేద్దాం. ఇక్కడే కదా మన కండిషన్. ఐ వాల్యూ ఎంత అండి? ఇనిషియల్ వాల్యూ 10 కదా. వాట్ ఈస్ మై కండిషన్? 10 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ట్రూ ఆర్ ఫాల్స్? అమ్మా ట్రూ ఆర్ ఫాల్స్? 10 ఈజ్ గ్రేటర్ దాన్ 10 ఒకటి కన్నా పెద్దది. ట్రూయే కదా. రైట్. సో ఇట్ విల్ ప్రింట్ ద విచ్ వాల్యూ? 10. రైట్. ఎనీ డౌట్? నో. అగైన్ ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ ఇచ్చినా డిక్రిమెంట్ ఇచ్చినా? ఇంక్రిమెంట్ ఇచ్చిన. ఇంక్రిమెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, 10 ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది? 11. 11 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్ విల్ ప్రింట్ ద విచ్ వాల్యూ? 11. ఇప్పుడు మళ్ళీ 11 ఇంక్రిమెంట్ అయితే ఏమవుతుంది? 12 అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, మనం 1 ని బేస్ చేసుకుని 1 ని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు 11 1 కన్నా గ్రేటర్ దాన్ అయినప్పుడు 12, 50, 100, 1000, 1 lakh అప్ టు ఇన్ఫినిటీ. అంటే ఈ కండిషన్ ఎప్పటి వరకు పోతుంది? ఇన్ఫినిటీ వరకు పోతుంది. మనం స్టార్టింగ్ ఇచ్చిన కరెక్టే, ఎండింగ్ ఇవ్వలేదు కదా. ఎన్ని టైమ్స్ ట్రూ అయితే అది అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. సో దట్స్ వై ద కండిషన్ విల్ ఎగ్జిక్యూట్ ద అప్ టు ఇన్ఫినిటీ. అర్థమైందా? సో మనం కండిషన్ ని కంపల్సరీగా స్టార్టింగ్ ఎండింగ్ ఇవ్వాలి. ఒకవేళ మీరు స్టార్టింగ్ కరెక్ట్ ఇవ్వకపోతే నల్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. ఎండింగ్ కరెక్ట్ ఇవ్వకపోతే ఇన్ఫినిటీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? ఒకవేళ మీకు ఇలా వస్తే ఇక్కడ రెడ్ స్టార్ట్ చేస్తే స్టాప్ అయింది. అర్థమైందా? లెట్స్ చేంజ్ ద డిక్రిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసలు ఇక్కడ నేను 10 ఇచ్చాను. సరే, ఇప్పుడు చూడండి, 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ట్రూ ఆర్ ఫాల్స్ అండి? ఫాల్స్ కదా. 10 ఒకటి కన్నా చిన్నది, లెస్ దాన్ కదా. 10 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. 10 ఒకటి కన్నా చిన్నది. ట్రూ అయిందా ఫాల్స్ అయిందా? మనకి బాడీ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? లూప్ ట్రూ అయితే, కండిషన్ ట్రూ అయితేనే కదా. ఇప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ కండిషన్ ట్రూ ఫాల్సా? ఫాల్స్ అయింది కాబట్టి మరి ఫాల్స్ అయితే బాడీలోకి వెళ్తుందా? ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయిపోయి మనకి ఏం చూపిస్తుంది? నల్ వాల్యూ డిస్ప్లే చేస్తే అసలు ఏమి డిస్ప్లే చేయదు. అంటే స్టార్టింగ్ రాంగ్ అయితే నల్ వాల్యూ చూపిస్తుంది, ఎండింగ్ రాంగ్ అయితే ఇన్ఫినిటీ టైమ్స్ చూపిస్తుంది. స్టార్టింగ్ ఎండింగ్ కరెక్ట్ గా ఉంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ అవుట్పుట్ చూపిస్తుంది. అదేనా? సో ఇట్ ప్రింట్స్ an 10 to 1 numbers, 1 to 10, 10 to 1. సార్ ఇప్పుడు మనం 10 to 1, 1 to 10 ప్రింట్ చేసినాం కదా. ఐ వాంట్ టు ప్రింట్ an ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. అంటే 10 తర్వాత 8 తర్వాత 6 తర్వాత 4 తర్వాత 2, లేదు 9, 7, 5, లేదు 10, 5, అలా 5 డిఫరెన్స్, 3 డిఫరెన్స్, 4 డిఫరెన్స్. ఇస్ ఇట్ పాసిబుల్ సార్ అంటే ఎస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టు ప్రింట్ ఆల్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 100. ఓకేనే, 100 వరకు నాకు ఏ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి? ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సేమ్ లూప్ రాయాలి కదా. ఫర్
చెప్పండి. ఇంట్ ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 0నా 2? 2 తీసుకున్నాం. 2. ఓకే. I is less than or equals to ఎక్కడ వరకు అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూజువల్ గా నేను ఇంక్రిమెంట్ ఇచ్చాను అనుకో. ఇంక్రిమెంట్ ఇచ్చినాను అనుకో. లెట్స్ చెక్ ఇట్. ఏం ప్రింట్ చేస్తుందో చూద్దాం. నార్మల్ గా మనకి ఏం ప్రింట్ అవుతాయి? 1 to 100 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. బట్ మనకి ఏం కావాలి ఇప్పుడు? 2 తర్వాత 3, 5, 6, 7 ప్రింట్ కాకుండా 2, 4, 6 ప్రింట్. అంటే 2 తర్వాత ఎంత ఇంక్రిమెంట్ అయితే 4 అవుతుంది? 2. 2 తర్వాత 1 ఇంక్రిమెంట్ అయితే 3 కదా. 2 ఇంక్రిమెంట్ అయితే 4. అంటే మీకు ఇక్కడ ప్లస్ ప్లస్ అంటే ఎంత ఇంక్రిమెంట్? 1. బట్ ఇప్పుడు మనం ఎంత ఇంక్రిమెంట్ చేయాలి? 2 ఇంక్రిమెంట్ చేయాలి. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా సార్ అంటే i+2 అంటే కాదండి. i++2 కూడా కాదండి. అది కూడా కాదు. చూడండి, i is equals to i+2. I is equals to i+2. If you run this one, 2, 4, 6, 8, 10, 12, 14. ఓకేనా సార్? నాకు ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ కావాలి సార్ అంటే అక్కడ 3 తీసుకోవాలి. ఇక్కడ 3 తీసుకుంటే 2 తీసుకోవాలి. అప్పుడు 3, 5, 7, 9, 11. అర్థమైనా సార్? నాకు ఓన్లీ 5 గ్యాప్ రావాలి సార్ అంటే 1, 5. ఫస్ట్ ఎంత ప్రింట్ అవుతుంది? 1, అగైన్ 6 వస్తుంది. 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40 ఇలా ఎంత గ్యాప్ కావాలి. ఇక్కడ మీకు ఈ ఆపరేటర్ ని, ఈ స్టేట్మెంట్ చూస్తే ఏం గుర్తొస్తుంది? ఏ ఆపరేటర్ గుర్తొస్తుంది? అసైన్మెంట్ ఆపరేటర్ గుర్తొస్తుందా? ఎలా రాయొచ్చు చెప్పండి అసైన్మెంట్ ఆపరేటర్? I is equals to దాని మీనింగ్ I equal to i+5 కదా. సేమ్ అదేనా? ఇలా మనం నార్మల్ గా ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇస్తే 1 ఇంక్రిమెంట్ 1 డిక్రిమెంట్. నాకు అలా కాకుండా మల్టిపుల్ నెంబర్స్ మోర్ దాన్ 1 ఇంక్రిమెంట్ కావాలంటే యువర్ చాయిస్. మీకు 2 కావాలంటే 2 వేయచ్చు, 3 కావాలంటే 3 వేయచ్చు. యాజ్ యూజువల్ గా 2 అనుకున్నాం అనుకోండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 2, 4, 6, 8. ఓకేనా? టు ప్రింట్ ఆల్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 100, ఆల్ ఆడ్ నెంబర్స్ అప్ టు 100. ఇలా మనం నార్మల్ గా 1, 1 ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్, నార్మల్ 1 డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్, మోర్ దాన్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ i+1. ఫర్ ఎగ్జాంపుల్ సార్ I want n to print. ఇప్పుడు మనం అప్ టు 100 ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేసినాం కదా. ఆడ్ నెంబర్స్. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆడ్ నెంబర్స్ అంటే ఏం చేయాలి? కరెక్టేనా? కరెక్టేనా? 1 కదా. 1 చూడండి. సో మీకు ఎప్పుడైనా కూడా ఈ కండిషన్ ట్రూవా కాదంటే మీరు మాన్యువల్ గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు 1 కండిషన్ ఏంటి? I less than or equal to 100. 1 less than or equals to true or false? True or false? It print which value? I ఎంత ఉందండి? 1. అగైన్ ఏం చేసింది ఇది?
2 ఇంక్రిమెంట్ చేస్తుంది. ఐలో ఎంత ఉంది ఇప్పుడు మనకి 1 ఉంది. 1 ని 2 ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఇఫ్ విల్ 3 is less than or equals to 100. True or false? It will print which value? 3. Again 3 ని ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 is less than or equals to true or false? True. It will print the 5 value up to 100. Up to 100. For example, చూడండి వస్తుందా? 100 వస్తుందా? ఈవెన్ నెంబర్లో 100 వస్తుందా? సో ఆడ్ నెంబర్లో 100 వస్తుందా? 99 is less than or equals to true or false? True. It print which value? 99. ఇప్పుడు చెప్పండి 99 ఇంక్రిమెంట్ చేస్తే ఎంత అవుతుంది? 101. 101 is less than. ఇప్పుడు 101 ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్? ఆడ్ నెంబర్. కానీ ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ 100. అది ఆడ్ నెంబర్ బట్ నాట్ లెస్ దాన్ 100. ఫాల్స్. వెన్ ఇట్ ఈస్ ఫాల్స్, ఎప్పుడైతే ఇది ఫాల్స్ అయింది ఏమవుతుందండి? run this one 1 3 5 7 9 up to 99. ఓకేనా సార్? నాకు రివర్స్ లో 1 to 100, ఇప్పుడు మనం 1 to 100 ఇచ్చినాం కదా, 10 to 100 కావాలన్నా కూడా వస్తాయి అలాగే. అండర్స్టాండ్? సో విచ్ లూప్ ఇట్ ఈస్? ఎన్ ఫర్ లూప్. ఇట్ ఈస్ ఎన్ ఫర్ లూప్. ఎనీ డౌట్? సార్ నోట్స్ చూద్దా? నోట్స్ చూసి in computer programming, loops are used to repeat a block of code. Loop అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడాన్ని లూప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు షో ఏ మెసేజ్ 100 times, దెన్ రేదర్ దాన్ టైపింగ్ ద సేమ్ కోడ్ 100. అంతే కదా? ఇప్పుడు మీరు ఏదైనా 100 times ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? 100 times రాయాలి. నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసాను, ఒక స్టోరీ చూసా. అబ్బాయి డెవలపర్, వాళ్ళిద్దరు చూసారా మీరు కూడా? లవర్స్ వాళ్ళిద్దరు. ఏదో ఈ మధ్య ఏదో సినిమాలో కూడా వచ్చింది, ఏదో సినిమాలో వచ్చింది, ఏదో సారీ చెప్పంటే 100 times చెప్పంటారు. ఏ సినిమా? ఈ మధ్య రీసెంట్ గా వచ్చింది కదా, సారీ చెప్పండి 100 times చెప్పంటారు. సే 100 times అంటారు. మర్చిపోయారా? రైట్. సో అలా ఒక అబ్బాయి 100 సారీ చెప్పండి 100 times చెప్ప మెసేజ్ అనమాట టైప్ చేస్తాడు. సారీ అని చెప్తే 100 times చెప్పాలి. ఏం చేసిండు మనోడు? 100 times సారీ 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 అని టైప్ చేస్తాడు. హీఈస్ డెవలపర్. వాట్ డెవలపర్ ఏం చేసిండు? లూప్ రాసిండు. సో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ 100 times విత్ ఇన్ 2 statements. అదే నార్మల్ వాళ్ళు 100 times రాయాలంటే 100 times టైప్ చేయాలి కదా. ఇది కూడా అంతే చేయొచ్చు. లూప్స్ చెప్తాను నార్మల్. ఓకేనా? సో అలా ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఇక్కడ మీరు వన్ థింగ్ ఈజ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్. మీకు డిఫరెంట్ కోడ్ లూప్ లో ఎగ్జిక్యూట్ కాదు, సేమ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ మీకు ఇట్ విల్ ప్రింట్ 100 times సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఐ 100 times ఐనే ప్రింట్ చేస్తుంది. కానీ ఐలో వాల్యూ ఏమవుతుంది? చేంజ్ అవుతా. ఐలో వాల్యూ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆ కండిషన్ ఎన్నిసార్లు ట్రూ అయిందో అన్నిసార్లు ఈ స్టేట్ ఈ కండిషన్ ఎందుకు రాస్తున్నాం మనం? ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీట్ కావడానికి రాస్తాం. ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 99 times రిపీట్ అవుతుంది. 1 3 5 7 అలా అప్ టు 9 అన్ని టైమ్స్ 5 ని
మనం ఇదే ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనం డైరెక్ట్ వాల్యూ ఇచ్చినాం కాబట్టి వాల్యూ ప్రింట్ అవుతాయి. ఇందాక వాడు ఒకటి చెప్పింది కదా, సారీ అని చెప్పమండి అనుకోండి. ఇఫ్ యూ రైట్ సారీ ఇట్ విల్ ప్రింట్ 100 టైమ్స్. ఏమని ప్రింట్ అవుతుంది? ఈ లూప్ అనేది మనం ఎందుకు రాస్తున్నాం? ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ కావడానికి రాస్తున్నాం. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది లూప్ కాదు, ఈ కండిషన్ కాదు. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది రిపీటెడ్ గా. ఇప్పుడు ఈ కోడ్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది? మనం 100 ఇస్తే 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ లో నువ్వు ఏది రాస్తే అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ లో నువ్వు ఏది రాస్తే అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి సార్ ఇక్కడ నేను ఐ అని రాసా కదా, మరి ఐ ప్రింట్ కావాలి కదా సార్ అంటే, నీకు ఐ ప్రింట్ కావాలంటే ఐ నే రాస్తావు. నాకు ఐ కావాలంటే ఐ లిమిటెడ్ కావాలంటే ఐఏ ప్రింట్ అవుతుంది. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఐ అంటే ఐ ఈజ్ ఎన్ వేరియబుల్. వేరియబుల్ మీన్స్ ఇట్ హోల్డ్స్ ద వాల్యూ. వేరియబుల్ అంటే ఏంటి? అది వాల్యూను హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. ఇది ఐ అనేది ఏ వేరియబుల్? నార్మల్ వేరియబుల్. ఐ అనేది ఏ వేరియబుల్ అండి? నార్మల్. నార్మల్ వేరియబుల్ ఏం చేస్తుంది? ఎట్ ఏ టైం ఒకటే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వాల్యూ వచ్చినప్పుడు రీప్లేస్ చేసుకుంటది. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ టైము 1 ఉంది, 1 ని ప్రింట్ చేసింది. సెకండ్ టైం వచ్చినప్పుడు 1 ప్లేస్ లో ఏం చేసింది? 3 ని రీప్లేస్ చేసుకుంది. అప్పుడు 3 ని ప్రింట్ చేసుకుంది. అర్థమైందా? ఎందుకు మనం నార్మల్ వేరియబుల్ యూజ్ చేయాలి ఇక్కడ? మీరు ఇక్కడ నార్మల్ వేరియబుల్ కాకుండా సపరేట్ వేరియబుల్స్ యూజ్ చేస్తే ఒకటే ప్రింట్ ఆగిపోతుంది. అర్థమైందా? మీకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ లో ఏదైనా స్టేట్మెంట్ కావాలంటే అదే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం రిపీట్ చేసేది బ్లాక్ ఆఫ్ కోడ్. ఓపెన్ క్లోజ్ కు మధ్య ఉండేదాన్ని ఏమంటారు? బ్లాక్ ఆఫ్ కోడ్ అని. ఇందులో మీరు ఏది రాసినా దాని మొత్తాన్ని రిపీట్ చేస్తుంది లూప్ అనేది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రైట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద లూప్, మీరు ఏదైనా అవుట్ ఆఫ్ ద కండిషన్ ఏదైనా స్టేట్మెంట్ రాస్తే ఎనీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది 1 టైం. ఎప్పుడు ఈ 1 టైం? ఎప్పుడు? లాస్ట్ లో కండిషన్. చూడండి, ఈ ఫర్ లూప్ అనేది ఒక బ్లాక్. లిసన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి ఈ లూప్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందో, చూడండి ఇక్కడ ఇనిషియల్ వాల్యూ దగ్గర స్టార్ట్ అవుతుందండి. సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసిన తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్కి వెళ్తుంది. ఇంక్రిమెంట్కి వెళ్ళిన తర్వాత ఈ వాల్యూని రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్. ఇక్కడే రిపీట్ అవుతుంది, ఇది బయటికి వెళ్ళదు. ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్కి వెళ్తుంది, వాల్యూని రీప్లేస్ చేస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయిందో ఏం చేస్తుంది? ఈ లూప్ లో నుంచి అవుట్ ఆఫ్ వస్తుంది, బయటకు వస్తుంది. ఎప్పుడు బయటకు వస్తుంది? ఫాల్స్ అయినప్పుడు. ఈ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా స్టేట్మెంట్స్ ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేసి లూప్ అనేది కండిషన్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ లేవు అనుకోండి, డైరెక్ట్ ఎగ్జిట్. ఈ కండిషన్ మనం లూప్ లో రాయలేదు. మనం లూప్ లో రాసిన స్టేట్మెంట్స్ ఏంటి? ఇవే. లూప్ లో రాయని ఏంటి? ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ ని మీరు లూప్ లో లేకుండా బయటికి తీసుకొస్తే ఇది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 1 టైం. ఎప్పుడు? అది కూడా కండిషన్ ఫాల్స్ అయినప్పుడు. మీకు ఐఆమ్ అని ప్రింట్ అవుతుంది. సారీ అనేది ఎప్పుడు ప్రింట్ అవుతుంది? లాస్ట్ లో ప్రింట్. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ద లూప్. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది.
ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కూడా ఎగ్జిట్ అయిపోతుంది. లూప్ అయ్యేంత వరకు ఇది ఇక్కడే రిపీటెడ్ గా తిరుగుతూ ఉంటది. ఈ పార్ట్ వరకు రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అప్పుడు అవుట్ ఆఫ్ కి వెళ్ళిపోతుంది. క్లియర్? సో దిస్ ఈజ్ ఎన్ ఫర్ లూప్. ఏమిటంటే దీన్ని ఫర్ లూప్ అంటారు. సో టుమారో వి విల్ డిస్కస్ ఎన్ విచ్ లూప్, వైల్ లూప్ అండ్ డు వైల్ లూప్ ని నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ వాల్యూస్ మీరు ఈ స్టేట్మెంట్స్ ఓకేనా? అక్కడి నుంచి so if the statement or set of statements executed repeatedly is called loop. Looping in programming language is a feature that facilitates the execution of set of instructions functions repeatedly while some condition evaluates the truth. We have an for loop, while loop, do while loop. When you know exactly how many times you want to loop through a block of code, use the loop instead of while loop. మరి ఎప్పుడు మనం ఫర్ లూప్ కి వెళ్తాం సార్ అంటే, మనకి కండిషన్ అనేది ఎన్నిసార్లు ట్రూ అవుతుందని ముందే తెలిస్తే ఫర్ లూప్ కి వెళ్ళాలి, తెలియనప్పుడు వైల్ లూప్ కి వెళ్ళాలి. ఆ డిఫరెన్స్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సింటాక్స్: ఫర్ ఈజ్ ఎన్ కీవర్డ్, ఇనిషియలైజేషన్ ఆర్ ఇనిషియల్ వాల్యూ, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. దిస్ ఇస్ ద బ్లాక్ ఆర్ స్టేట్మెంట్ ఆర్ బాడీ ఆఫ్ ద లూప్. ఈ లూప్ ట్రూ అయినప్పుడు బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇనిషియల్ వాల్యూ, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇనిషియల్ వాల్యూ చెక్ చేసుకుంటే, కండిషన్ చెక్ చేసుకుంటే, ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఇంక్రిమెంట్ కి వచ్చి మళ్ళీ కండిషన్ కి వస్తుంది. ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఇంక్రిమెంట్ కి వచ్చి మళ్ళీ కండిషన్ కి వెళ్తుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయింది. అదేనా? టుమారో వి విల్ డిస్కస్ యాన్ వైల్ లూప్. Any doubts?